హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన మొదకాలు. ఒక 10-15 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చండి. ఈ మొదకాలు అనేది మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. హెల్తీ రెసిపీ కూడా ఇది వచ్చేసి మనకి ఒక కప్పు పాలు తీసుకొని ఒక పొంగు రానివ్వాలన్నమాట. మనం ఇలా పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసి పాలు అనేది కంప్లీట్‌గా మనకి చల్లారాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక్కసారి మెజర్ చేసుకున్నాము. ఒక గిన్నెలోకి ఒక కప్పు పాలు తీసుకోవాలి. ఒక కప్పు పాలకి హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం వేసి, మనం ఈ బెల్లం అంతా పాలల్లో మెల్ట్ అవ్వాలండి. మీరు బెల్లం వద్దు అనుకుంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బెల్లం యూజ్ చేస్తున్నాను. బెల్లం కరిగే లోపల ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక కప్పు పుట్నాలు, పావు కప్పు జీడిపప్పు వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. 2 ఇలాచి కూడా యాడ్ చేయండి. అది అనేది వీడియో క్లిప్ మిస్ అయింది మనకి. సో, ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి అనేది వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! పుట్నాలు, జీడిపప్పు పౌడర్‌ని వేసి లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. పౌడర్ అనేది మాడిపోకోకుండా లో ఫ్లేమ్‌లో పెట్టి మనం కంటిన్యూస్‌గా కలుపుతూ వేయించాలన్నమాట. ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ వస్తది. మనము అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వాడుతున్నాను. పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ వాడొచ్చండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబిలిటీ ఉంటే పావు కప్పు నుంచి హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు. వేసి మొత్తం అన్నిటిని ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్‌లో మాడిపోయే ఛాన్స్ ఉంటదనమాట. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఇందాక పాలల్లో బెల్లం వేసి నానబెట్టుకున్నాం కదా! అది ఇట్లా స్ట్రైనర్‌లో మనం పాలన్నీ ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా నలకలేమన్నా ఉన్నా కూడా స్ట్రైనర్‌లోకి వచ్చేస్తాయి మనకి. ఇలా స్ట్రైనర్‌లోకి వేసి పాలన్నీ మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఏదన్నా ఇసుక లాంటిది అలా ఉంటే మాత్రం మనకు స్ట్రైనర్‌లోకి వచ్చేస్తాయండి. లో ఫ్లేమ్‌లో పెట్టి మనం ఇలా కంటిన్యూస్‌గా కలపాలండి. లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటదనమాట. కొంచెం దగ్గరుండి చేయండి. మనం ఇలా కంటిన్యూస్‌గా మీకు ఎలా కాలేదంటే ఒక విస్కర్ తీసుకొని మనం కంటిన్యూస్‌గా కలుపుతున్నామంటే రెడీ అయిపోతది మనకి. కొంచెం దగ్గరగా వచ్చాక మనకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇలా చూసారా కొంచెం దగ్గరికి వస్తుందనమాట. ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉంటే ఏదన్నా చెమ్మ ఉన్నా కూడా మనకి వేడికి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వస్తదనమాట. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలి మనకి నెయ్యి వేసి ఇలా కలుపుతూ ఉంటే, ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయిందంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతది ఇది. ఈ మొదకాలనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మనం ఎటు మోల్డ్ చేస్తే అటు అవ్వాలనమాట. అప్పటికి కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ వస్తది మనకి. ఇలా చూసారా వీడియో క్లిప్‌లో మనం ఎటు టర్న్ చేస్తే అటు వస్తుందనమాట. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మొదకాల్లాగా రెడీ చేసుకోవడమే అనమాట. మొత్తం అన్నిటిని ఇలా మొదకాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు. నేను వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తది. లేదు మీ దగ్గర షేప్ చేసేది ఉంది మోల్డ్ అనుకుంటే అందులో కూడా చేసుకోవచ్చనమాట. నా దగ్గర లేదు. అందుకని నేను ఇలా చేస్తున్నా. ఇట్లా ఒక ఫోర్క్ తీసుకొని మనం ఘాట్లు పెట్టుకుంటే సరిపోతదండి. మొత్తం చుట్టూ కూడా పెట్టేసుకోవాలనమాట. మిగతా ప్రాసెస్ కూడా ఇలానే సేమ్ చేసుకుంటే మనకి మొదకాలనేది సరిపోతది. సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్దనమాట. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్తీ అనమాట. చాలా బావుంటది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెల్కమ్ టు మన ఇంటి రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.